సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి టీజర్ రిలీజ్ కాకముందు ఈ మూవీ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీజర్ విడుదలయ్యాక ఈ మూవీకి ఎనలేని క్రేజ్ వచ్చి పడింది. ఈ టీజర్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకోవడమే కాకుండా లైక్స్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచిందంటే ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో ఎవరు ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు దాటిపోయిందని తెలుస్తుంది. ఇంకా కొన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ సెట్ అవ్వాలట. ఈ మూవీపై నెలకొన్న క్రేజ్ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ భారీ ఆఫర్స్ తో మూవీ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విడుదలకు ముందు ఓ మూవీ బిజినెస్ 200 కోట్లు దాటడం అంటే నిజంగా విశేషమని చెబుతున్నారు. ఇదివరకు బాహుబలి సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరిగింది. ఈ మూవీ తర్వాత మరే చిత్రానికి దీనికి సమానంగా డిమాండ్ రాలేదు. కానీ కబాలీ లెక్కలు మాత్రం బాహుబలి మార్క్ ను దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా. రజనీకి ఉన్న క్రేజ్ కారణంగానే ఈ మూవీ ఆ స్థాయి బిజినెస్ చేసిందని అంటున్నారు. కాగా మలేషియా బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమాలో రజనీకాంత్ వయసైన మాఫియా డాన్ గా నటించారు. ఆయన సరసన రాధికా ఆప్టే నటించగా ధన్సిక మరో ముఖ్య పాత్రలో నటించింది. పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్థాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు.